రియల్ బూమ్ ఎట్ ఓఆర్ఆర్ అట. ఔటర్ చుట్టూ భారీగా పెట్టుబడులు, పెద్ద ఎత్తున భూముల క్రయ విక్రయాలు. 2025-26లో 4 లక్షలకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్. సర్కారు ఖజానాకు రూపాయలు 9,000 కోట్ల రాబడి. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఆదాయంలో 65% ఇక్కడి నుంచే. మౌలిక వస్తువులు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రస్తుతం రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగానికి గ్రోత్ ఇంజన్లా మారింది. రాజధాని నగరం నలువైపులా విస్తరిస్తున్న వ్యాపార, పారిశ్రామిక, ఐటీ కార్యకలాపాల నేపథ్యంలో ఓఆర్ఆర్ చుట్టూ భూములు, నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల కొనుగోలు, విక్రయాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు సమకూరే రాబడిలో సింహభాగం ఓఆర్ఆర్ దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచే వస్తుండడం ఇక్కడి భూముల డిమాండ్ను వెల్లడిస్తున్నది. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఏకంగా 4 లక్షలకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ద్వారా 9,500 కోట్లకు పైగా ఆదాయం ఖజానాకు సమకూరింది. ఓఆర్ఆర్ మార్గంలో కనెక్టివిటీ అద్భుతంగా ఉండడం, విల్లాలు, హై రైజ్ అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాజెక్టులకు భారీగా అనుమతులు లభిస్తుండటంతో స్థానిక కొనుగోలుదారులతో పాటు ఇతర ప్రాంతాల దేశ విదేశాల పెట్టుబడిదారులు సైతం ఈ కారిడార్ పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో మొన్నటిదాకా జనాలను ఏమని నమ్మించారంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చెప్పేసి ప్రతి ఒక్కడు ఎవరిని మందరిచ్చినా కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందని ముచ్చట్లే మాట్లాడి. రియల్ ఎస్టేట్ పడిపోలే. ఆ రియల్ ఎస్టేట్లోకి రాజకీయ నాయకులు అంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పాటు ఏం చేసిందనంటే ఓఆర్ఆర్కు RRRకు మధ్యలో ఇప్పుడు మనం ఒక సర్కిల్ తీసుకుని అంటే ఆ సర్కిల్లో ఓఆర్ఆర్ ఉంటే దాని అవతల RRR ఉంటుంది. ఆ ఓఆర్ఆర్కు RRRకు మధ్యలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉంటాయో ఈ భూములు అన్నింటినీ ఎవరు ఈ రేవంత్ రెడ్డి వర్గం లేదంటే కాంగ్రెస్ వర్గం లేదంటే రెడ్డి సామాజిక వర్గం ఇన్ని రోజుల పాటు ఆ చుట్టూ ఓఆర్ఆర్ అవతల ఓఆర్ఆర్ లోపల మొత్తం విలమల భూములుగా ఉన్నటువంటి భూములు కానీ మిగతా భూములు కానీ ఏవైతే ఉన్నాయో ఆయన ధరణి అని తీసుకొచ్చి ఆ ధరణి పేరుతో ఏమేమి చేయాలో అవన్నీ భూములన్నింటినీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయి, ఎన్ని ఖాళీ ప్లేసులు ఉన్నాయి, ఎన్ని వదిలిపెట్టి అంటే కొంతమంది ఆనాటి పరిస్థితులు లేదంటే కమ్యూనిస్టుల ప్రభావము, ఎర్ర జెండాల ప్రభావం వల్ల భూములు వదిలేసుకొని పట్టణాలకు వలసిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ పోకపోవడము, ఇట్లాంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ స్కాన్ చేసి మొత్తం సెట్ బ్యాక్ తీసుకొని పెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసినాయనంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే ముద్రేసి ఈ ఓఆర్ఆర్కు RRRకు మధ్యలో ఉన్నటువంటి భూములు, RRR చుట్టూ ఉన్నటువంటి భూములు, మళ్ళీ RRRకు అటు ఒక 10 కిలోమీటర్లు ఇటు 10 కిలోమీటర్లు లోపల బయట చూసుకొని సెడి చేసుకొని ఆ భూములు మొత్తాన్ని అగ్గు రేట్లకు కొనడము. ఈ అంటే ముఖ్యంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు లేదంటే ఆ రెడ్డిలకు సంబంధించినటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ పేరుతోనే ఆ తక్కువ రేట్లలో భూములు తీసుకోవడము ఈ 2 ఏళ్ల పాటు చేసింది మొత్తం కూడా ఈ వార్త వచ్చేంతవరకు జరిగింది కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే ముసుగులో ఈ రియల్ ఎస్టేట్ను వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. ఇది తెలంగాణలో జరిగింది. ఒకవేళ నిజంగానే రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇప్పుడు మీరు ఏ ఒక్క రియల్ ఎస్టేట్ అంటే మీ స్నేహితులకు సంబంధించిన వీళ్ళు ఎవరన్నా అడగండి, ఏ రియల్ ఎస్టేట్ మస్తు డౌన్ ఉన్నదిరా అంటారు. మస్తు డౌన్ ఉన్నది అనే విషయం మనం చెప్పి మొత్తం భూముల్ని వీళ్ళ 4 లక్షల పైగా డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ అయింది. ఈ 4 లక్షల డాక్యుమెంట్లు తీసేదంటే మీకు అసలు విషయం బయటపడుతుంది. మొత్తం రియల్ ఎస్టేట్ భూములు మొత్తాన్ని వీళ్ళ చేతిలో తీసుకోవడము, ఆ చుట్టుపక్కల ఉన్న భూముల్ని డెవలప్మెంట్ పేరుతో తీసుకొని రేపు పొద్దుగాల మళ్ళీ గవర్నమెంట్కి అప్పచెప్పాల్సి వచ్చినా కూడా వీళ్ళు తక్కువ 10 లక్షలకు ఒక ఎకరం కనుక RRR పరిధిలో ఎక్కడన్నా 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఎకరం కొనే భూములను కొనుక్కొని వీళ్ళు 5 కోట్ల రూపాయలకు 10 కోట్ల రూపాయలకు అమ్ముకుంటారు. పెట్టుబడి పెట్టినా ఏడాదిలోపే అది 100 రెట్లు పెరుగుతుంది. అవసరమైతే నువ్వు 50 లక్షలు పెట్టి కొన్నది 50 కోట్ల రూపాయలకు అమ్ముకుంటావు. ఇది వీళ్ళు చేసినటువంటి రాజకీయ దందా. దీనికోసమే వీళ్ళ చేతుల్లోకి ఆ రియల్ ఎస్టేట్ భూములు రావడం కోసమే ఇన్ని రోజుల పాటు రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నది, రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లోకి పూర్తిగా భూములు 60-70% ఏబో అని మాకున్న సమాచారం ప్రకారం 60-70% ఏబో ఇప్పటికే భూములు వీళ్ళ చేతుల్లోకి వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ మస్తు పెరిగింది అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అమ్మినా కొన్నా ఆఖరికి RRR పరిధిలో భూముల్ని సేకరణ చేసినా ఇంకేం చేసినా కూడా అవన్నీ వీళ్ళకి సంబంధించిన భూములే ఉంటాయి. రేపు డెవలప్మెంట్ పేరుతో జరిగేటువంటి నిర్మాణాలు మొత్తం వీళ్ళకి సంబంధించిన నిర్మాణాలే ఉంటాయి. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ పేరుతో చేస్తున్న దందా ఏదైతుందో దాంట్లో ఎవరో SC ST BC పోరాణంలో లేదంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు పోయి దిగేది ఉంటే వాటికి ఆశపడి తప్ప ఏముండదు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి.
ఈ రియల్ ఎస్టేట్ను వాళ్ళు ఎన్ని రోజులు నడిపించాలంటో అనుకుంటారో అన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. నిషేధిత భూముల జాబితా కూడా అప్డేట్ చేస్తారంట. సర్కార్ ఆదేశాలతో కసరత్తు మొదలుపెట్టిన కలెక్టర్లు హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపై మరింత ఫోకస్. నిషేధిత భూములు ఎక్కడి ఆయన? ఆ నిషేధిత భూములలోకి ఓడిపోతారు రేపు పొద్దున. పోయినటువంటి వాళ్ళందరూ ఈ నిషేధిత భూములకు సంబంధించిన డాటా మొత్తం తీసి ఇంతకుముందు పోయిన రోజు వాళ్ళందరినీ బయట తీసిరా. ఇంకా రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాయట చెరువులు. ఎప్పుడన్నా ఆ రామోజీ ఫిలిం సిటీలో లోపల వేయరా హైదరాబాద్ పోరు. ఏమనంటే మళ్ళీ నిధులు మాట్లాడాలంటే నిధులు మాట్లాడతారు. సల్గం చెరువులో కాలేజీ ఉంది, కాలేజీలో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటారు. ఓకే, అక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఎవరు చదువుకుంటారు? 50 ఏళ్ల క్రితం వరకు ఆడ ఏముండే ఒకసారి డేటా తీసి మరి దానికి సంబంధించిన విషయం బయట పెడతారా? పెట్టరు. నిషేధిత భూములు, అరే నిషేధిత భూములు అంటే మా గ్రామాల స్థాయిలో ఉన్నటువంటి భూములలో పేదరికంలో అంటే పేదోళ్ళకు పంచినటువంటి భూములు లేదంటే ఇంకేదో భూములు అసైన్డ్ భూములలో మీరు శ్మశాన వాటికలు కడతారు, మీరు ఏంటి అవి పల్లె ప్రకృతి వనాలు కడతారు. అసైన్డ్ భూములే దొరుకుతాయి మీకు. అసైన్డ్ భూములలో అరే ఏదో వాటి పేదరికంలో అని చెప్పేసి ఎవరికో ఏదో భూమి అప్పచెప్తే ఆ భూములలో కూడా కబ్జాలు చేస్తారు. ఏందిరా అనంటే భూమి లేదు మరి గ్రామ పంచాయతీలా, ఇది ఒకటే ఉన్నది ప్రభుత్వ భూమి. ఇది వాడు ఎంత తిరిగినా ఎంత మొత్తుకున్నా ఆ భూమికి సంబంధం లేదు. ఇక డైరెక్ట్ అవసరమైతే కేసులు పెడతారు వాళ్ళ మీద. రాష్ట్రంలో లాస్ట్ టైం జరిగినటువంటి పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికల నిర్మాణము, లేదంటే ఆ చెత్త సేకరణ కేంద్రాలు వాటిని తీసుకొచ్చి ఆ డంపింగ్ యార్డ్లు ఏవైతే ఉన్నాయో ఆ డంపింగ్ యార్డ్లు వీటిలలో సగానికి సగం అసైన్డ్ భూములకు సంబంధించిన భూములనే జరిగినాయి. కావాలంటే మీరు లెక్కలు తీయండి. మరి వాటిని కూడా తిరిగి అప్పచెప్పాలి. అవి ఎవరికైతే పంచిరో ఎవరి భూములో వాళ్ళకు తిరిగి అప్పచెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తారా వీళ్ళు? అవి కూడా నిషేధిత భూములే కదా, వాళ్ళకు సంబంధించిన భూములు కదా అవి. నిషేధిత భూములు అంటే కేవలం గవర్నమెంట్ భూములే కాదు కదా. ఒకళ్ళకు ప్రభుత్వం సహాయం కింద ఒక భూమి ఇచ్చినప్పుడు ఆ సహాయం వాళ్ళ కొడుకులు తర్వాత వాళ్ళ మనవులు కూడా దున్నుకుంటూ వాళ్ళు అమ్ముకునే అవకాశం లేకపోతే, అమ్ముకోవడం ఇష్టం లేకపోతే అమ్ముకోవద్దు కావచ్చు, కానీ వాళ్ళు సాగు చేసుకునేటువంటి అవకాశం ఉన్నాయి కదా. ఆ సాగు చేసుకున్నటువంటి భూమిని మీరు కబ్జాలు చేసేంటి ఎట్లా? ప్రభుత్వమే దగ్గరుండి శ్మశాన వాటికల పేరుతోని డంపింగ్ యార్డ్ల పేరుతోని కబ్జాలు చేస్తే ఎట్లా?